పరిగిలో నిన్న జరిగిన కేటీఆర్ సభ ఒక ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన బీఆర్ఎస్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ అబద్దాలు వినలేక ఈయన బ్రతిమిలాడుతున్నా వినకుండా జనం సభ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదు. 5 సార్లు నీళ్లిస్తానని మోసం చేశారు. లక్ష్మీదేవులపల్లి ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధి గురించి ఒకసారి కేటీఆర్ వచ్చి పరిగి గడ్డ మీద మాట్లాడింది కాబట్టి ఒకసారి మీ దృష్టికి తెలియజేస్తున్నా. పరిగి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో వాళ్ళు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఒక 4 లైన్ల రోడ్డు, ఆ రోడ్డు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడితే కనీసం దాన్ని పరిష్కరించడానికి కూడా కృషి చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ రోడ్డుకు సమస్య గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్ ఉంది, పర్యావరణ ప్రేమికులను పిలిచి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయని చెప్పి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను పర్యావరణవేత్తల్ని నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో మాట్లాడి పర్యావరణవేత్తలతో ఆ కోర్టు కేసు విత్డ్రా చేయించినాను. 300 మంది ప్రాణాలు పోయినాయి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలనా, కేటీఆర్ బాధ్యత వహిస్తాడా? ఎవరు వహిస్తాడు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము ఆ రోడ్డు నిర్మాణం శరవేగంగా 1000 కోట్ల రూపాయలతోన పని జరుగుతుంది. ఒకసారి గమనించు, నువ్వు వచ్చిన రోడ్డు నీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో నువ్వు చేయని రోడ్డుని మా ప్రభుత్వం లోపల శరవేగంగా పనులు చేపిస్తున్నాం.